గోదావరి జిల్లాల వాసుల గుండెలు అదురుతున్నాయి. యానాం కోనసీమ వాసులు గజగజ వణుకుతున్నారు. కృష్ణా జిల్లా ప్రజానీకం పెథాయ్ పేరు వింటేనే పరేషాన్ అవుతున్నారు. పంజాబ్ విసరడానికి దూసుకొస్తున్న పెథాయ్ పేరు వింటేనే కోస్తాంధ్ర వాసులు ఠారెత్తిపోతున్నారు. అవును, పెథాయ్ దూసుకొస్తోంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తుఫాన్ శరవేగంగా ముందుకు కదులుతోంది. అటు చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 490 కిలోమీటర్ల దూరంలో, ఇటు శ్రీహరికోటకు 529 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన తుఫాన్ ఈ రాత్రికల్లా తీవ్ర తుఫానుగా మారనుంది. రేపు కాకినాడ, విశాఖపట్నం మధ్య తీరం దాటనుందని వాతావరణ కేంద్రం, ఇస్రో, ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. పెథాయ్ తుఫాన్ గంటకు 17 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది. తుఫాను గమనాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తున్నారు అమరావతిలోని ఆర్టీజీఎస్ అధికారులు. తీవ్ర తుఫాను ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని అధికార యంత్రాంగం హెచ్చరించింది. తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదముంది. పెథాయ్ పడగెత్తడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కోస్తాంధ్ర జిల్లాల్లో అధికార యంత్రాంగం హై అలర్ట్గా ఉంది. సహాయ పునరావాస ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు. తుఫాను సహాయక చర్యలకు 25 డ్రోన్లను రంగంలోకి దించారు. ప్రకృతి విపత్తు నుంచి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్లు అధికారులతో సమీక్ష చేస్తూ అవసరమైన ఆదేశాలు జారీ చేస్తున్నారు. తితలి తుఫాన్ నుంచి ఏపీ ఇంకా తేరుకోనేలేదు. అంతలోనే పంజా విసిరేందుకు దూసుకొస్తోంది పెథాయ్. ఖరీఫ్ పంట చేతికందే సమయంలో పెథాయ్ ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందోనని అన్నదాతలు కలవరపడుతున్నారు. ఎలాగైనా పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఇప్పటికే చెదురుమదురు వర్షాలతో చేతికంది వచ్చిన వరి పంట, కోసి ఉంచిన పనలు తడిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయారు. పెథాయ్ ప్రభావం 5 జిల్లాలపై ఉండనుందని ఆర్టీజీఎస్, వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, విశాఖ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరించారు. ఈ జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే ప్రమాదం ఉందన్నారు.
పెథాయ్ దక్షిణ కోస్తాపై పంజా విసురుతుందని తొలుత భావించారు. కానీ ఉత్తర కోస్తాపై విరుచుకుపడనుంది. తొలుత ఇది చీరాల, ఒంగోలు మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. కానీ ఆర్టీజీఎస్ అధికారులు అంచనా వేసినట్లు కాకినాడ, మచిలీపట్నం మధ్యలో ఎక్కువగా యానాం పరిసరాల్లో రేపు తీరం దాటుతుందని వాతావరణ నిపుణులు తాజా అంచనాలు వేశారు. దీంతో గోదావరి జిల్లాలు కలవరానికి గురవుతున్నాయి. రేపు మధ్యాహ్నం మచిలీపట్నం, కాకినాడ మధ్య తీరం దాటాక అదే తీవ్రతతో విశాఖ వైపు దిశ మార్చుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అమెరికాకు చెందిన జేటీడబ్ల్యూసీ సంస్థ కాకినాడ, విశాఖ మధ్య తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. పెథాయ్ తుఫాన్ తీవ్రతకు గోదావరి జిల్లాల్లో సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. మచిలీపట్నం, సూర్యలంక, చీరాల, వాడరేవుల్లోనూ అలలు అల్లంత దూరం ముందుకొస్తున్నాయి. కోస్తాంధ్రపైనే కాకుండా తుఫాను ప్రభావం పలు రాష్ట్రాలపైన ఉండనుంది. తమిళనాడు, పాండిచ్చేరి, ఛత్తీస్గఢ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాల్లోనూ వర్షాలు పడనున్నాయి. భారీ ఈదురుగాలులు, అతి భారీ వర్షాలకు కోస్తాంధ్రలో విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు స్తంభించిపోయే ప్రమాదం ఉంటుంది. పూరిళ్లు, రోడ్లు దెబ్బతింటాయి. 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైతే అది సృష్టించే విధ్వంసం కూడా భయానకంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని 8 మండలాల్లో పాఠశాలలకు 2 రోజుల పాటు సెలవులిచ్చారు. తీవ్ర తుఫాన్ తీరం దాటే సమయంలో దాదాపు 6 కిలోమీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని ఇన్కాయిస్ హెచ్చరించింది. దీంతో మత్స్యకారులెవరినీ సముద్రం మీదకు వెళ్లనీయట్లేదు. జాలర్లను చేపల వేటకు వెళ్లనీయకుండా పోలీసులు, అధికారులు అడ్డుకుంటున్నారు. మరోవైపు సముద్ర తీర పల్లెల్లోని కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. విపత్తు సహాయక బృందాలు ఇప్పటికే విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చేరుకున్నాయి. అటు అగ్నిమాపక బృందాలు, పోలీసులు కూడా సహాయక చర్యల్లో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నారు. వీరంతా ఆపదలో ఉన్న వారిని ప్రాణాలకు తెగించి కాపాడేందుకు రెడీ అయ్యారు.
విరిగిపడే చెట్లు, కూలిపోయే విద్యుత్ స్తంభాలను గుర్తించేందుకు డ్రోన్లు సహాయపడతాయి. ఆ తర్వాత ఆయా శాఖలు సిబ్బందితో పాటు రెస్క్యూ టీమ్స్ అక్కడకు చేరుకుంటాయి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా రవాణా, సమాచార వ్యవస్థల పునరుద్ధరణలో పాల్గొంటాయి. మరోవైపు విద్యుత్ సమస్య తలెత్తినా ఇక్కట్లు లేకుండా జనరేటర్లను సమకూరుస్తున్నారు. 70,000 విద్యుత్ స్తంభాలను రెడీగా ఉంచుతున్నారు. అంధకారం అలుముకున్నా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో నిమగ్నమయ్యేందుకు వీలుగా అన్ని శాఖల అధికారులు, సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారు. పెథాయ్ తుఫాన్ ధాటికి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తే దాని ఉధృతిని తట్టుకొని నిలబడటం కష్టం. కొబ్బరి చెట్లు కరివేపాకు కొమ్మల్లా ఊగిపోతాయి. నిద్రగన్నేరు చెట్లు మునగ చెట్టు కొమ్మల్లా విరిగిపోతాయి. 100 ఏళ్ల పాటు నీడనిచ్చిన మహావృక్షాలు సైతం తోటకూర కాడల్లా వేళ్లతో సహా పైకి లేచి నేల కొరుగుతాయి. దీంతో విద్యుత్, రవాణా, సమాచార వ్యవస్థలు స్తంభించిపోతాయి. ఈ పరిస్థితిని ముందే ఊహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు పెథాయ్పై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారు. పెథాయ్ చెండ ప్రచండంగా విరుచుకుపడనుందన్న హెచ్చరికల నేపథ్యంలో పాపికొండలకు విహారయాత్రలను నిలిపివేశారు. తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో సముద్రం ముందుకు చొచ్చుకు రావడంతో స్థానికులు బెంబేలెత్తిపోతున్నారు. జిల్లాలో 50కి పైగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా ప్రకటించారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు, నర్సాపురం, ఆచంట, యలమంచిలి మండలాల్లో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. ఎంతటి విపత్తు సంభవించినా, ప్రకృతి ఎంతగా కన్నెరజేసినా ఆ ఉపద్రవం నుంచి వీలైనంత త్వరగా కోలుకునేందుకు తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లాలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే 19,000 విద్యుత్ స్తంభాలు, 3,000 ట్రాన్స్ఫార్మర్లను తరలించారు. పడిపోయిన చెట్లను కోయడానికి 30 పవర్ సాలు, 20 పోల్ డ్రిల్లింగ్ యంత్రాలు, అవసరమైనంత కేబుల్, కండక్టర్లను తరలించారు. 50 సబ్స్టేషన్లకు 2 ఏసీ క్రేన్లు, ఒక్కో జనరేటర్ చొప్పున సిద్ధం చేశారు. పెథాయ్ తుఫాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా వాతావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంది. సముద్రం అల్లకల్లోలంగా ఉంది. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లోని తీర ప్రాంతాల్లో ఈదురుగాలులు మొదలయ్యాయి. పేరుపాలెం, పిఎం లంక గ్రామాల్లో సముద్రం 15 మీటర్లు ముందుకు దూసుకువచ్చింది.
జిల్లాలోని బీచ్లకు ఎవరిని వెళ్లనీయట్లేదు పోలీసులు. సందర్శకుల రాకపోకలపై పూర్తి నిషేధం విధించారు. కాళ్ల, నర్సాపురం, మొగల్తూరు, యలమంచిలి, పోడూరు, భీమవరం, పాలకొల్లు తహసీల్దార్ కార్యాలయాల్లో, నర్సాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. జిల్లాలో 19 పునరావాస కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. ముందస్తు జాగ్రత్తగా తీర ప్రాంతాల్లోని ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. పెథాయ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పుదుచ్చేరి యంత్రాంగం అప్రమత్తమైంది. యానాంలో తీరం వెంబడి గ్రామాల్లో అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సావిత్రినగర్, గిరియాంపేట, దరియాల తిప్పలో బోట్లన్నీ ఒడ్డుకు చేరుకున్నాయి. పుదుచ్చేరి మంత్రులు మల్లాడి కృష్ణారావు, షాజహాన్, కలెక్టర్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించారు. యానాంలో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నాయన్నారు అధికారులు. విద్యుత్, సమాచార వ్యవస్థలకు ఆటంకం ఏర్పడినా యుద్ధ ప్రాతిపదికన రిపేర్లు చేసేందుకు సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. మరోవైపు వైర్లెస్ మొబైల్ నెట్వర్క్లను ఏర్పాటు చేస్తున్నారు. యానాంలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో పెథాయ్ తుఫాన్తో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పంట నాశనమవుతుందని భయంతో ఉన్నారు. తమ పంటను కాపాడుకునేందుకు తీవ్రంగా కష్టపడుతున్నారు. వర్షం పడితే వరి పంట దెబ్బతింటుందని, కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పెథాయ్ తుఫాను ప్రభావ ప్రాంతాలను కలెక్టర్ పర్యవేక్షించారు. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నామన్నారు. ఎలాంటి విపత్తు వచ్చినా ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పలు మండలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. కలెక్టరేట్లో హెల్ప్ లైన్ కూడా అందుబాటులో ఉంటుందని తెలిపారు.